ఏంటి మాకు చెప్పకుండా చేతబడిగా నేర్చుకుంటున్నావా? గోల్డ్ అండి ముగ్గులేంటే? ఇవి ముగ్గులు కాదు, డిజైన్స్. రేపో మాపో పెళ్లి చేస్తే నీ రాతే మారిపోతుంది. ఎందుకే ఈ పిచ్చి గీతలు? నాకు మొదటి నుండి ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఉండేది, కానీ ఉన్నాడు కదా డిజైనరే, ఏం చేస్తావు, బీటెక్ చేస్తే కనీసం ఉద్యోగాన్ని వస్తుందని తొక్కేశాడు. తొక్కేశారా? ఇప్పుడేమో పెళ్లి చేసి పంపించేస్తే ఓ పని అయిపోద్దని పంచాంగం పట్టుకుని తిరుగుతున్నాడు ముహూర్తాలకి. జానికి ఏ మాయ గారు, ముహూర్తాల పంతులు గారు కదా ఎట్టాలి, మీరెందుకు చూస్తున్నారు? మీ కుళ్ళు జోకులు అప్పి ముందు అదేం చెప్తుందా వినండి. చెప్పు. ఇవన్నీ నేనేసిన డిజైన్స్. ఈ డిజైన్స్ ని సౌజీ సెలెక్షన్స్ అనే పేజ్ క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేశా. బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఇంతకు ముందు ఏ వ్యాపారం అన్న ప్లాట్ఫామ్ జరిగింది, ఇప్పుడు ఇన్స్టా ప్లాట్ఫామ్ లో జరుగుతుంది. ఎస్, వీళ్ళందరు నాలాగా డిజైనర్స్ అవుదాం అనుకున్న వాళ్ళు, కానీ పెళ్లిళ్ళు చేసుకుని ఇళ్ళకే అంకితం అయిపోయారు. అంతా మిడిల్ క్లాస్, 30 years నుండి 55-60 ఏజ్ వరకు ఉన్నారు. నేను వీళ్ళందరినీ ఒక గ్రూప్ చేసి నాతో కలిసి పని చేయడానికి ఒప్పించా. ఐ కెన్ ఫీల్ దే మే అచీవ్. ఆర్డర్స్ ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి, కానీ అండే లేదు. నేను మెటీరియల్స్, మిషన్స్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ప్రోడక్ట్ రెడీ చేస్తారు. పెళ్లి కాకముందు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళో నాలో చూశారు, పెళ్ళయ్యాక నేను ఎలా అవుతానో వాళ్ళలో చూశాను. కానీ నాకు పెళ్లి చేసేసి వాళ్ళలో కలిపేద్దామని నాన్న చూస్తున్నాడు. పెళ్ళి అయ్యాక కూడా చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు నాన్న. ఒక్క సంపాదనకే మీరు రోజంతా కష్టపడతారు, కానీ మేము అత్తామామల దగ్గర మంచి పేరు సంపాదించాలి. భర్తని బాగా చూసుకుంటోందని అమ్మా నాన్నలకి గౌరవం సంపాదించాలి. పుట్టిన పిల్లల్ని పద్ధతిగా పెంచే బాధ్యతను సంపాదించాలి. జీవితం సరిపోదు నాన్న. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అంటారు, కానీ లక్ష్మీదేవికి మాత్రం లక్ష్మినివ్వరు. కొడుకులు వ్యాపారాలు చేస్తారంటే కోట్లు కుమ్మరిస్తారు. కూతుళ్ళు అడిగితే ఎందుకు నాన్న ఆపుతారు? వేరే ఇంటికి వెళ్ళిపోతుంది, దీంతో పనే ఉందన్నా? ఈ సమాజంలో ఒక ఆడపిల్ల బతకాలంటే ధైర్యం కావాలన్నావు. సరే నాన్న, ఆ ధైర్యాన్ని సంసారానికే వాడతాలే. ధైర్యం వాడాల్సింది ఓడిపోవడానికి కాదు, గెలవడానికి. లైఫ్లో ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. మా కోసం మీరు లైఫ్నే వదిలేస్తారు. ఈసారి మీ నాన్న వదులుకుంటాడు. పట్టుదల. నాన్న, దానికి కట్నం ఇచ్చే కదా పెళ్లి చేస్తావు, అదేదో ముందే ఇవ్వు నాన్న. ఎంత అవుద్ది? 50 లక్షలు. ఏమండి? బాగుండి, బాగుండి. సూది దారాలంటే 5-10 వద్దు అనుకున్నాను. 50 అంట ఇచ్చేద్దామా మరి? చంద్రముఖిలో రజనీకాంత్ కళ్ళ మీద లైట్ వేసినట్టు తేజస్సు ఏంటే? ఇచ్చేద్దామయ్యా. దీని కాన్ఫిడెన్స్, విజన్, ప్లానింగ్ చూస్తుంటే ఏదో పీకిలాగే ఉంది. తగలెట్టే డబ్బులు. హలో, ఫర్ ఎ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు ఇందాక లాయర్ గారితో మాట్లాడింది, అత్తయ్య గారితో మీరు ఎందుకు గొడవ పడింది నాకు పూర్తిగా తెలుసు. అత్తయ్య గారితో మాట్లాడా. గాంధీ తాతల నవ్వోటి. ఆ ఆస్తి మీది. మీ తర్వాత చెందాల్సింది అల్లుడికి కాదు, కూతుళ్ళకి. అత్తయ్య గారు ఆలోచించింది కరెక్టే.